హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం అపెక్స్ లెజెండ్స్ గేమ్ అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఒక వీడియో కూడా తీసాను నేను, అసలు అపెక్స్ లెజెండ్ గేమ్స్ ఎలా ఉంటుందని చెప్పేసి గేమ్ ప్లే అనేది. సో చాలామంది నాకు అడిగారు అసలు ఈ గేమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి బ్రో, కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది, అసలు ఆ ఎర్రర్ మెసేజ్ ఎలా క్లియర్ చేయాలి. సో తప్పకుండా ఈ వీడియోలో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ కూడా. సో మర్చిపోకుండా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ అప్లికేషన్ సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతాను తప్పకుండా. మళ్ళీ మీకు ఒక వెబ్సైట్కి వెళ్ళడం కన్నా నా టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళడం కొంచెం బెస్ట్గా ఉంటుంది. సో దీనికి మనకి 3 ఫైల్స్ కావాలి. టోటల్గా మనకి 3 ఫైల్స్ ఉంటే కనుక ఈ అప్లికేషన్ కంప్లీట్గా మనకి ఇన్స్టాల్ అవుతుంది ఈ గేమ్ అనేది. సో మర్చిపోకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మీరు కనుక స్కిప్ చేస్తే మాత్రం తప్పకుండా మీకు కొంచెం ప్రాబ్లం ఫేస్ అవుతారు తర్వాత, ఎందుకంటే సరిగ్గా ఇన్స్టాల్ అవ్వదు గేమ్ కూడా. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న రియల్మీ X7 ప్రోలో నేను ట్రై చేస్తాను. సో మీ దగ్గర ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది తప్పకుండా కంపల్సరీగా. సో మీకు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఇంగ్లీష్ ఛానల్ నేను దాదాపుగా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే, కానీ తెలుగులో కూడా రీసెంట్గా తీయడం స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతానికి గేమ్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి 3 ఫైల్స్ కావాలి. సో ఈ 3 ఫైల్స్ అనేవి నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏ ఫైల్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఈ 3 అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం అపెక్స్ లెజెండ్ ఏపీకే మనం ఇన్స్టాల్ చేద్దాం ఫోన్లో. సో ముందుగా మనం ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయకండి అసలు, ఒకవేళ ఓపెన్ చేస్తే మళ్ళీ బిస్కెట్ అవుతారు. సో ఓపెన్ చేయకూడదు ఈ గేమ్ అనేది. ఒకసారి ఇన్స్టాల్ చేశాక అంతే, డన్ అని క్లిక్ చేయండి, అంతే అయిపోతుంది. సో మనకి ఆ గేమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఓబీబీ ఫైల్. సో ఈ ఫైల్ అనేది మనం ఆండ్రాయిడ్ దాంట్లో కాపీ చేయాలి. సో దానికి మనం ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఆ ఫైల్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఒక నేమ్ వస్తుంది. ఆ నేమ్ని కాపీ చేయండి ఫ్రెండ్స్ మనం. సో ఒక్కసారి నేమ్ కాపీ చేసిన తర్వాత ఈ ట్రిక్ కంపల్సరీగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఆండ్రాయిడ్లోకి వెళ్ళి ఓబీబీకి వెళ్ళాలి. సో ఈ ఓబీబీ దాంట్లో మనం కొత్త ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేయాలి న్యూగా. చూసాగా ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త ఫోల్డర్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఎండింగ్లో మాత్రం ఓబీబీ అనేది డిలీట్ చేయాలి కొంచెం. సో అది ఓబీబీ డాట్ అది డిలీట్ చేశారు కదా. సో మనకి ఇప్పుడు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో మీకు కనుక ఈ ఓబీబీలో వెళ్ళడానికి కుదరట్లేదంటే మీరు ఫైల్ మేనేజర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఏముండదు మనకి. సో మీకు కనుక ఒకవేళ ఆండ్రాయిడ్లోకి వెళ్ళి ఓబీబీలో అసలు యాక్సెస్ లేదు అంటే మీరు ఒక ఫైల్ మేనేజర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒకసారి ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిన తర్వాత సో మనం ఆ ఫైల్ అనేది నేను సేమ్ ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశానో దాంట్లోనే నేను పేస్ట్ చేస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి కాపీ అండ్ పేస్ట్ అయిపోయిన తర్వాత నేమింగ్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. మనం main.17. అని మనం సేవ్ చేయాలి. సో అప్పుడప్పుడు మనకి ఆ డిటెక్ట్ అవ్వదు సరిగ్గా ఈ ఫైల్ అనేది. సో మనం తప్పకుండా main.17.com అని చేంజ్ చేసుకోవాలి, రీనేమ్ చేసి. సో ఒకసారి మనకి అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి థర్డ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అది మీకు ఇప్పుడు చూపెడతాను ఫ్రెండ్స్ ఏం చేయాలని చెప్పేసి. సో ఇప్పటి వరకు అంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారు కదా. సో ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక రాకుంటే కనుక ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, మళ్ళీ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇంకో వే ఏంటో అని చెప్పేసి. సో ప్రస్తుతం మనకి ఇప్పుడు థర్డ్ అప్లికేషన్కి వెళ్దాం. సో ఈ అప్లికేషన్లో మనకి లక్కీ ప్యాచర్. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మనకు ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన ఏపీకే అప్లికేషన్ని ఇది కొంచెం మోడిఫై చేస్తుంది. అంటే ఏం ఎర్రర్ మెసేజ్ రాకుండా కూడా మీరు గేమ్ ఓపెన్ చేయగలుగుతారని చెప్పేసి ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది మనకి. సో ఈ యాప్కి మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చేయాలి. సో ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వకుండా కూడా అసలు ఈ యాప్ వర్కౌట్ అవ్వదు. సో తప్పకుండా అన్ని పర్మిషన్స్ మీరు తప్పకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఒకసారి అన్ని పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆప్షన్ మీకు ఇప్పుడు చెప్తాను అసలు ఏం చేయాలో అని చెప్పేసి. సో అన్నీ క్లిక్ అలౌ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అన్ని యాప్స్ కూడా. సో నా రియల్మీ ఫోన్లో కొంచెం ఇలా ఫేస్ స్కానింగ్ చేస్తేనే కొంచెం యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది మనకి రియల్మీ X7 ప్రోలో కానీ రియల్మీ ఫోన్స్లో కానీ. సో ఇప్పుడు లక్కీ ప్యాచర్ అనేది నేను ఓల్డ్ వర్షన్ డౌన్లోడ్ చేశాను. సో లేటెస్ట్ వర్షన్కి మనకి అప్డేట్ అయింది ఇప్పుడు. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం మళ్ళీ. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి లొకేషన్ పర్మిషన్ కూడా అడుగుతుంది, అన్నీ యాక్సెస్ ఇచ్చేసాను. సో ఫస్ట్ అపెక్స్ లెజెండ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం మెనూ ఆఫ్ ప్యాచెస్కి క్లిక్ చేయాలి.
సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మోడిఫైడ్ ఏపీకే ఫైల్. సో తర్వాత ఏపీకే వితౌట్ లైసెన్స్ వెరిఫికేషన్, తర్వాత మనం రీబిల్డ్ ద యాప్ అది క్లిక్ చేయాలి. సో సేమ్ ఇలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా ఈ ఏపీకే ఫైల్ని మనం మోడిఫై చేస్తున్నాం, ఏం ఎర్రర్ మెసేజ్ రాకుండా. సో ఎప్పుడైతే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుందంటే కొంచెం గూగుల్తో కనెక్ట్ అయిన తర్వాత మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఈ మోడిఫై చేయడం వల్ల అసలు కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది గూగుల్తో. సో మనం డైరెక్ట్గా గేమ్ ఓపెన్ చేసుకోగలుగుతాం. సో మనం అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ చేస్తున్నాం, అంటే అంతకుముందు ఇన్స్టాల్ చేసిన పాతది, సో అది అన్ఇన్స్టాల్ చేస్తున్నాం, మళ్ళీ కొత్తది ఈ మోడిఫైడ్ ఏపీకే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం ఫ్రెష్గా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం. సో ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ మనం ఫోన్ రీస్టార్ట్ చేస్తున్నాం. సో గేమ్ ఇప్పుడే ఓపెన్ చేయకండి తొందరపడి. సో ముందే చెప్పాయి కదా ఫ్రెండ్స్, తప్పకుండా రూల్స్ ఫాలో అవ్వండి కరెక్ట్గా ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమందికి ఈ గేమ్ ఓపెన్ అవ్వదు. సో కొంతమందికి గేమ్ ఓపెన్ అవ్వకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్ MI11X గురించి కూడా. సో చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ గేమ్ ఓపెన్ అవ్వకుంటే ఇంకో మార్గం ఏంటంటే సెకండ్ స్టెప్లో మనం ఒక ఫైల్ కాపీ చేసాం కదా, సేమ్ అదే ఫైల్ ఒకసారి మళ్ళీ కాపీ చేయాలి ఆ ఫైల్ మేనేజర్లో. సో ఆ సెకండ్ స్టెప్ అనేది మనం మళ్ళీ రిపీట్ చేస్తే మన గేమ్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. సో కొంతమందికి ఇప్పుడే డైరెక్ట్గా గేమ్ ఓపెన్ అవ్వచ్చు, కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. సో అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం అసలు గేమ్ ఓపెన్ చేసి ఏం మెసేజ్ వస్తుందని చెప్పేసి. సో తర్వాత నేను మీకు ఆ 2 ఫోన్స్ కూడా చూపెడతాను అసలు గేమ్ ఎలా ఉంటుందో అని. సో మీకు ఇలా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో నో ఓబీబీ ఫైల్ డిటెక్టెడ్ అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి సేమ్ ఓబీబీ ఫైల్లో మనం కాపీ చేయాలి. సో మనం సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో అదే మళ్ళీ మీరు రిపీట్ చేయాలి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకండి. సో మళ్ళీ మీరు ఈ వీడియోని బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి ఒకసారి మనం ఏం చేసామని చెప్పి ఫైల్ మేనేజర్లో. ఒకసారి మీరే డబుల్ చెక్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి దాని లోపల ఓబీబీ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో అపెక్స్ లెజెండ్ ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో ఈ main.17 ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని డబుల్ చెక్ ఒకసారి. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. సో ఫైల్ మేనేజర్ తర్వాత ఆండ్రాయిడ్ తర్వాత ఓబీబీ తర్వాత ఎపెక్స్ లెజెండ్ ఫోల్డర్ ఉంటుంది .com అనే ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల main.17 అని ఉంటుంది ఆ ఎపెక్స్ లెజెండ్. ఆ ఫైల్ అనేది మనకు ఉండాలి, ఓబీబీ ఫైల్. సో అది మీరు ఉండేటట్టుగా చూసుకుంటే కనుక తప్పకుండా ఈ గేమ్ మీకు 100%గా ఓపెన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఎగ్జాక్ట్గా సేమ్ మెథడ్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఫోన్ కూడా ఫుల్ స్క్రీన్లో మనకి ఓపెన్ కాదు అప్పుడప్పుడు. సో కొన్ని ఫోన్స్లో మాత్రం ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతాయి. మీకు కనుక పంచ్ హోల్ కెమెరా కానీ ఇలాంటి కెమెరాస్ ఉంటే మాత్రం మీకు ఫుల్ స్క్రీన్గా ఓపెన్ అవ్వదు గేమ్ అనేది మాత్రం. సో నా దగ్గర ఇంకో ఫోన్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 ఫోన్స్లో అపెక్స్ లెజెండ్స్ ఈజీగా ఇన్స్టాల్ చేశాను. సో నా దగ్గర రియల్మీ X7 Pro ఉంది, ఇక్కడ MI11X కూడా ఉంది. 2 ఫోన్స్లో ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తప్పకుండా మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నాకు అర్థమవుతుంది. సో అడిషనల్గా మీరు ఒక 500 MB దాకా డౌన్లోడ్ అవుతుంది మళ్ళీ ఈ గేమ్ అనేది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అడిషనల్గా ఒకసారి గేమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, సరికొత్త టాపిక్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్తో. సో అప్పటి వరకు బాయ్.